తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చడం కోసం వచ్చినటువంటి మనం లిమిటెడ్ గా చేయగలుగుతాం అనేది వాస్తవం. మనం చేస్తే ఒక మండలానికి చేస్తాం, ఒక గ్రామానికి చేస్తాం, లేకుండా ఇంకా అయితే జిల్లాకి ఇట్లాగా ఈ పరిధిలో మనం చేస్తూ ఉంటాము. అలాగే అంతకు మించి మనం వైడ్గా చేయాలి అన్న ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్తో కొంతమంది మన మిత్రులందరూ కూడా పని చేస్తున్నారు, చేయడం లేదు అనటం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ అకౌంట్లోనే వారి బెనిఫిట్ ఏదైతే ఉందో పింఛన్ కానీ ఇంకొకటి కానీ డైరెక్ట్గా వారి బ్యాంక్ అకౌంట్లో పడితే మధ్యవర్తులు అనే వాళ్ళందరూ, మిడిల్ మ్యాన్ అనే వాళ్ళందరూ మొత్తానికే పోయారండి. మొత్తానికే తగ్గిపోవటం కాదు, అసలు ఆ వ్యవస్థే పోయింది. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఎన్నో పథకాలని ఆయన ఇస్తూ ఉంటే అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మనం కూడా చాలాసార్లు చాలా మీటింగుల్లో కూడా చెప్పుంటాం, ఇలాంటి విధానం రావాలి అని మనందరం కూడా పోరాటం చేసిన మనుషులమే. అలాంటిది ఆయన ప్రజల్లో మమేకమైన దగ్గర నుంచి ఏదైతే ఆయన పాదయాత్రలో మరి ప్రజలతో మమేకమయ్యి ఇవన్నీ తెలుసుకున్నారా ఏమో అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్ని ఒక్కొక్కటి ఆయన ఎజెండాలో మనం చూస్తున్నట్టయితే ఆయన ఎజెండాలో పెట్టుకొని చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు కూడా కాదు, గర్భిణీల దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం వరకు ఏమేమైతే స్టేజెస్ ఉంటాయో ఆ స్టేజెస్ అన్నింటికి కూడా ఏ రకంగా అయితే చేయూతనివ్వచ్చో, ఏ రకంగా అయితే వారికి ఆర్థిక పరంగా సామాజిక పరంగా భద్రతని ఇవ్వటానికి తన వంతు పాత్ర ఏంటి అనేది మొత్తం ఆలోచించుకొని ఒక విధి విధానాలు రూపొందించుకొని తన ఎజెండాలో పెట్టుకొని దాన్ని ఫాలో అయ్యి ఆయన ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఈ 5 సంవత్సరాల పాలన, 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల పాలన అంటే 2.5 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్నప్పటికి కూడా ఎన్జిఓలందరూ కూడా కరోనా కష్టకాలంలో మనందరం కూడా చాలా వర్క్ చేసామండి. చాలా వరకు మనందరం న్యూట్రిషన్ అది సపోర్ట్ అది కూడా చాలా చేసి ఉన్నాం. మనం ఎంతవరకు చేసి ఉన్నాం, ఇందాక నేను అన్నట్టుగా ఒక జిల్లాకి 2 జిల్లాలకి చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఇంటి దగ్గరకే తీసుకొచ్చి మందుల దగ్గర నుంచి మరి న్యూట్రిషన్ దగ్గర నుంచి ప్రతిదీ ఇచ్చినటువంటి నిజంగా ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అనటంలో అతిశయోక్తి అనేది లేదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకున్నారు, ఆ 2.5 సంవత్సరాల కష్టకాలంలో మమ్మల్ని గట్టెక్కించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అదేవిధంగా పెద్దవాళ్ళు, వయసు పెద్దవాళ్ళు అంటే అవ్వాతాతలు, ముసలి వాళ్ళు ఈరోజు ఇంటికి వచ్చి వాళ్ళకి 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారంటే మనందరం దానికోసం పాటుపడ్డాం. ముసలి వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళకి ఎలా ఏదైనా రిసోర్స్ చూపించాలి అని చెప్పి మనందరం కూడా అనుకున్న వాళ్ళమే. అలాంటిది వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి అవ్వాతాతలకు 1వ తారీఖు పెన్షన్ వస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది మనం చెప్పలేనటువంటి ఆనందం అనేది. అలాగే కంటి పరీక్షలు కానీ ఇప్పుడు మనం మెడికల్ క్యాంప్స్, ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం అండి. అసలు ఇప్పుడు ఎవరన్నా మనం మెడికల్ క్యాంప్స్ పెడుతున్నామా? ఆ రేషియో ఎంత తగ్గిపోయింది. వైద్యం గురించి మనం చేసే సర్వీసు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వైద్యానికి సంబంధించి పెద్ద పీట వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. సో అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే మన ఎన్జిఓ ఏదైతే సర్వీసులు చేయటానికి మనం సమాజ సేవ చేయడానికి మనం ముందుకొచ్చామో అవన్నింటినీ ఆయన దృష్టిలో పెట్టుకొని అంతకన్నా పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా ఏది చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళకే ఇచ్చేటటువంటి ఆలోచన చేసి దాన్ని ఆలోచన చేయడమే కాదు అమలు చేస్తున్నటువంటి ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది అని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నానండి. అలాగే మన ఎన్జిఓస్ కూడా ఇందాక మిత్రులందరూ అన్నట్టుగా దశ మార్చుకోవటమో లేకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఏదైతే మనం చేయగలమని ఆలోచించుకొని దాని పరంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే వచ్చిందని నేను అనుకుంటున్నానండి. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వెంకట్ గారు మేడపాటి వెంకట్ గారు ఇంటర్నేషనల్ ఇచ్చేటటువంటి లోన్ అమౌంట్ కూడా ఇదివరకు 2.3 లక్షలు అలా ఇచ్చే పని అయితే ఇప్పుడు దాదాపు 5.6 లక్షల వరకు కూడా లోన్ అనేది 5,60,000 దగ్గర నుంచి 6 లక్షల వరకు కూడా లోన్ అమౌంట్ కూడా పెరిగింది. ఆ ఎంఎస్ఎంఈలకి సంబంధించినటువంటి సమాచారం అండి ఇది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం నిజంగా చెప్పాలి అని అంటే
మన రాష్ట్రంలో కానీ మన దేశంలో మన దేశ రాష్ట్ర సంస్కృతి ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు చిన్న మేలు చేస్తేనో మనకి చిన్న ఆపదలో చిన్న హెల్ప్ చేస్తేనో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంస్కృతి మనది, భారతదేశ సంస్కృతి. అటువంటిది ప్రతి ఇంటిలో కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే మేము ఈ లబ్ధి పొందాము అని చెప్పి మేము ఇప్పుడు వెళ్తేనే చాలామంది చెప్పేటటువంటి పరిస్థితి. ఏది కంటి ఆపరేషన్సే కావచ్చు, పెన్షన్సే కావచ్చు, అమ్మఒడిలే కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక లబ్ధి, లేదు రైతు భరోసా కావచ్చు, ఏదో ఒక లబ్ధి పొందాము అని చెప్పిన వాళ్ళు మర్చిపోతారు అనేది అనుకునే పరిస్థితి లేదండి. అట్లాగే ఈ యొక్క మంచిని కొనసాగించాలి, ఈ యొక్క మేలును కొనసాగించాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ మేలును మర్చిపోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారని చెప్పి మేము కూడా గట్టిగా భావిస్తున్నాం వెంకట్ గారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మన ఎన్జిఓ మిత్రులందరూ కూడా చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే మమ్మల్ని కూడా అంటే ఇప్పుడు మేము ఇదివరకు మేమేం చెప్పేవాళ్ళం అంటే మేము సమాజంలో వెళ్ళి మేమే పనిచేస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే గవర్నమెంట్కి మమ్మల్ని కూడా కలుపుకోండి, మేము కూడా వచ్చి సర్వీస్ చేస్తాము అని చెప్పుకుంటున్నాం. కొంచెం మా అందరి యొక్క అభ్యర్థనను కూడా ఆలకించి భవిష్యత్తులో రాబోయేటటువంటి స్కీములు అవి కూడా వాటిల్లో కూడా మేము కూడా పాలు పంచుకొని మేము కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా ఏదైనా నిర్ణయం వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పి అందరి అభిప్రాయం అండి.